ఇది హిమాలయాల అంచున ఉన్న ఒక ప్రశాంత ఆశ్రమం. ఆ ఆశ్రమ ప్రాంతంలో నిత్యం మంచు, ప్రశాంతత రాజ్యమేలేవి. అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టమైన ఆ ప్రదేశంలో కొలువై ఉన్న మహర్షి జ్ఞానం కోసం దేశం నలుమూలల నుండి జనం వస్తూ ఉండేవారు. మన కథానాయకుడి పేరు విరాట్. అతను ఒక యువ వ్యాపారవేత్త. అతని దగ్గర లేని వస్తువంటూ లేదు. నగదు, ఖరీదైన కార్లు, 10 అంతస్తుల భవనం, అపారమైన కీర్తి అన్నీ ఉన్నాయి. కాని ఎన్ని ఉన్నా విరాట్ మనసులో మాత్రం ఒక అంతులేని శూన్యత, అశాంతి ఉండేవి. తనకు కావాల్సినవన్నీ సాధించుకున్నా ఎందుకో మనసు ప్రశాంతంగా లేదు. ఈ అశాంతికి కారణం తెలుసుకోవాలని అతను చివరకు ఆ మహర్షిని వెతుక్కుంటూ ఆశ్రమానికి బయలుదేరాడు. ఎన్నో రోజులు ప్రయాణించి ఎన్నో కష్టాలను దాటుకొని చివరకు విరాట్ ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడి ప్రశాంతత, నిశ్శబ్దం చూసి కొంత ఆశ్చర్యపోయాడు. సంతోషం ఎక్కడా? ఒకరోజు ఉదయం మహర్షి ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయంలో విరాట్ ఆయన దగ్గరికి చేరుకున్నాడు. భక్తితో నమస్కరించి తన మనసులోని వేదనను విప్పి చెప్పడం మొదలుపెట్టాడు. విరాట్ తన దుస్థితిని వివరిస్తూ, మహర్షివర్య, ఈ ప్రపంచం దృష్టిలో నేను అత్యంత విజయవంతమైన వ్యక్తిని. కాని నా మనసుకు మాత్రం నిత్యం ఏదో కొరత, ఏదో అసంతృప్తి. నేను ఎంత సంపాదిస్తే అంత భయం పెరుగుతోంది. నేను దేనికోసం పోరాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించాడు. విరాట్ ప్రశ్న విన్న మహర్షి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో అపారమైన జ్ఞానం, దయ కనిపించాయి. మహర్షి ప్రశాంతంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. కుమారా, నీ ఆనందం కోసం నువ్వు వేరే చోట వెతకనవసరం లేదు. అది నీ లోపలే ఉంది. కాని నీవు నిరంతరం దాన్ని బయటి వస్తువులతో కొలవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ జీవితాన్ని ఒక నిత్య ప్రవాహంలా భావించు. అందులో మునిగిపోయి నీ చుట్టూ ఉన్న ఆనందాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నిజమైన సంతోషమనేది చేరుకోవాల్సిన లక్ష్యం కాదు, అది జీవించాల్సిన విధానం. వర్తమానంలో జీవించడం. మహర్షి మాటలు విరాట్ను మరింత ఆలోచింపజేశాయి. విరాట్ మళ్లీ తలవంచుతూ తన రెండో ప్రశ్నను ముందుకు ఉంచాడు. స్వామీ, నేను ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ గతంలో చేసిన పొరపాట్ల గురించి చింతిస్తూ బతుకుతున్నాను. వర్తమానంలో ప్రశాంతంగా జీవించడం నాకు సాధ్యం కావడం లేదు. నా మనస్సు ఎప్పుడూ నన్ను వేధిస్తూనే ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు. దానికి మహర్షి కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్లను తెరిచారు. భయం, చింత అనేది కేవలం నీ మనసు సృష్టించిన భ్రమలు. అవి నిజమైనవి కావు. అవి గతం మరియు భవిష్యత్తు అనే 2 అంచులలో మాత్రమే ఉంటాయి. ఒక చిన్న కథ చెబుతాను, విను. ఒక నావ నదిలో ప్రయాణిస్తోంది. ఆ నావలో కూర్చున్న వ్యక్తి వెనుకకు తిరిగి చూసి తను దాటి వచ్చిన గట్లను, జారిపోయిన నీటిని చూసి బాధపడకూడదు. ముందుకు తిరిగి మారధనంలో ఉన్న ప్రయాణాన్ని మాత్రమే అనుభవించాలి. గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ క్షణమే నీకు లభించిన ఏకైక నిజమైన కానుక. నీ భయాలను గమనించు, కాని వాటికి బందీ కాకు అని వివరించారు. స్వేచ్ఛ మరియు సంబంధాలు. విరాట్ ముఖంలో కొంత ఉపశమనం కనిపించింది. మహర్షి మాటలు తన ఆలోచనా విధానాన్ని మారుస్తున్నట్లు అనిపించింది. మూడో ప్రశ్న మరింత లోతుగా ఉండేలా అడగాలని నిశ్చయించుకున్నాడు. గురుదేవా, నా చుట్టూ ఉన్న ప్రజలు నన్ను నిరంతరం విమర్శిస్తూ ఉంటారు. నాపై అంచనాలు పెట్టుకుంటారు. ఇతరుల తీర్పులు, జడ్జ్మెంట్స్ మరియు అంచనాల భారం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. నేను వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కాని నేను విఫలమవుతున్నాను. ఈ భారం నుండి నేను ఎలా విముక్తి పొందగలను అని ఆవేదనతో అడిగాడు. మహర్షి నవ్వారు. ఈసారి ఆ నవ్వులో ఒక తాత్వికత తొంగిచూసింది. విరాట్, ఇతరుల తీర్పులనేది వారి సమస్య, నీ సమస్య కాదు. ఒక వ్యక్తి దేనినైనా విమర్శిస్తున్నాడంటే ఆ విమర్శలో ఆ వ్యక్తి యొక్క అభద్రతాభావం, అసంపూర్ణత మాత్రమే కనిపిస్తాయి. నువ్వు వేసుకున్న దుస్తుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆ దుస్తులను నువ్వు విప్పేస్తావా? విప్పవు, ఎందుకంటే ఆ దుస్తులు నీకు సౌకర్యంగా ఉన్నాయి. అలాగే నీ జీవితం నీకు సరిగ్గా అనిపిస్తే ఇతరుల మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మ సంతృప్తి కోసం జీవిస్తావో అప్పుడే నీ నిజమైన స్వేచ్ఛను పొందుతావు. ఇతరుల మెప్పు కోసం జీవించడం మానేసిన క్షణమే నీలోని గొప్ప శక్తి బయటపడుతుంది. మహర్షి వివరణ విన్న విరాట్ తన గతంలో చేసిన పొరపాట్లను గుర్తుచేసుకుని సిగ్గుపడ్డాడు. తన జీవితంలో ఎంత సమయం ఇతరుల కోసం వృధా చేశానో అర్థమైంది.
అతను కొద్దిసేపు మౌనంగా కూర్చుని తన అంతిమ ప్రశ్న అడగాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రశ్న తన జీవితంలో ప్రధానమైనది. మహానుభావ, నేను ధనవంతుణ్ణి, కాని నాకు ఎప్పుడూ ఒంటరితనం వెంటాడుతూ ఉంటుంది. నా దగ్గర ఎంతోమంది ఉన్నా నేను నిజమైన బంధాన్ని, ప్రేమను అనుభవించలేకపోతున్నాను. అసలు నిజమైన మానవ సంబంధాలు ఎలా ఉండాలి? ఎందుకు ఈ ప్రపంచం మొత్తం కేవలం లాభనష్టాలపైనే ఆధారపడి ఉంది అని ప్రశ్నించాడు. మహర్షి ఈసారి తన దృష్టిని విరాట్ నుండి పక్కకు మరల్చి ఆశ్రమం చుట్టూ ఉన్న చెట్లను, పక్షులను చూపించారు. విరాట్, నీవు ప్రేమను, బంధాలను ఒక ఒప్పందంలా చూస్తున్నావు. నీవు ఇస్తే వారు నీకు తిరిగి ఇవ్వాలి అని ఆశిస్తున్నావు. ప్రేమనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు, అది ఒక స్వచ్ఛమైన సేవ. ఈ చెట్లను చూడు, అవి ఎవరినీ ఏమీ అడగకుండానే నీడను, పండ్లను ఇస్తున్నాయి. వాటి ఉద్దేశం కేవలం ఇవ్వడం మాత్రమే. అలాగే నీవు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడే నీకు నిజమైన బంధాలు తెలుస్తాయి. నాకు ఏమి దక్కుతుంది అనే ఆలోచనను వదిలి నేను ఏమి ఇవ్వగలను అనే ఆలోచనతో బతకడం మొదలుపెట్టినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రేమతో నిండిపోతుంది. ఆ ఒంటరితనం మాయమైపోతుంది. ముగింపు మరియు ఉపదేశం. మహర్షి మాటలతో విరాట్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు నేరుగా తన హృదయాన్ని తాకినట్టు అనిపించింది. చివరగా విరాట్ లేచి మహర్షి పాదాలకు నమస్కరించాడు. విరాట్ తన చివరి మాటగా ఇలా అన్నాడు: స్వామీ, నా అన్ని సందేహాలు తొలగిపోయాయి. నా మనసులో ఇంతకాలం నేను మోసిన బరువు తగ్గిపోయింది. నేను ఇప్పుడు తెలుసుకున్న సత్యాన్ని ఎలా జీవించాలి? ఈ జ్ఞానాన్ని నా నిత్య జీవితంలోకి ఎలా తీసుకువెళ్ళాలి అని అడిగాడు. మహర్షి కరుణగా విరాట్ను చూశారు. కుమారా, జ్ఞానమనేది కేవలం వినడం కాదు, దాన్ని ఆచరించడం. నువ్విక్కడికి వచ్చేటప్పుడు నీ వెంట తెచ్చుకున్న నీ సంపద, నీ హోదాను ఇక్కడే వదిలిపెట్టు. ఇకపై ప్రతిరోజూ మేల్కొన్నప్పుడు ఈ రోజు నేను ఏ భయంతో జీవించను, ఏ నిరాశను పక్కన పెట్టగలను అని ప్రశ్నించుకో. నీవు చేసిన చిన్న చిన్న పనుల్లో కూడా పూర్తి ఏకాగ్రతను పెట్టు. ఒక కప్పు టీ తాగినా, ఒక చిన్న మాట మాట్లాడినా అది పూర్తి మనస్ఫూర్తిగా చెయ్యి. నీ ప్రతి శ్వాసలో వర్తమానాన్ని జీవించు. అదే నిజమైన ఆనంద రహస్యం. ఆశ్రమం నుండి బయలుదేరేటప్పుడు విరాట్ తన పాత జీవితాన్ని, తన పాత ఆలోచనలను ఆ కొండల వద్దే వదిలివెళ్లాడు. అతను ఇప్పుడు మరింత ప్రశాంతంగా, అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని మనసులో ఇక శూన్యత లేదు, కేవలం శాశ్వతమైన ఆనందం యొక్క కాంతి మాత్రమే ఉంది. ఈ కథ మీకు కూడా జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపించిందని ఆశిస్తున్నాను. మీ అంతర్గత శాంతిని కనుగొనే ఈ ప్రయాణంలో మీరు కూడా విజయం సాధిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.